క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ తెలిపారు. శుక్రవారం గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ఉన్నాయని, నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తోందని, విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదివి డాక్టర్ అయ్యానని తెలిపారు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్ ఎత్తు, కిచెన్ కావాలని ఉపాధ్యాయులు తెలిపారు. వెంటనే స్పందిస్తూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రుల్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని చోట్లకి పొమ్మంటున్నారు. ఎందుకు పొమ్మంటున్నామంటే మా కోసం కాదు, ఈ రాష్ట్రం బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. రేపు పిల్లల భవిష్యత్తు వీళ్ళే రేపు భావితరాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోయే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే వస్తాడు. కాబట్టి మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని తరుపుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అందుకే మేము ముందవడం దగ్గరికి వచ్చాము. మీరు మంచి చదువుకోవాలి, పేరెంట్స్ పిల్లలకి సపోర్ట్ చేయాలి, అదేవిధంగా టీచర్లు కూడా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో పిల్లలతో మంచిగా చూసుకోవాలి. నేను మొన్నే ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఒక పాప ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తుంది, 10 నిమిషాలు 30 నిమిషాలు లేట్గా వస్తుంది. లేట్గా వస్తే టీచర్ ఏం చేస్తారంటే కఠినంగా ప్రవర్తించి 100 గుంజలు వేయమంటారు. 100 గుంజలు వేస్తేనే ఏమవుతుంది, ఆ పాప అట్టే చేరపైన కూర్చొని కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటి పనికిమాల పనులు, ఇలాంటి ఓల్డ్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఫాలో చేస్తారు. అప్పుడు మాకు టీచర్లు మమ్మల్ని కొట్టేవాళ్ళు, ఓటైతే కొట్టేవాళ్ళు. ఇప్పుడు అమెరికాలో కొట్టారంటే టీచర్ జైలుకి వెళ్ళిపోతారు. ఇండియాలో కూడా అదే పరిస్థితి. సో కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు కూడా మార్చుకోవాలి, పిల్లలకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరి సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కాబట్టి పిల్లల్ని మంచి ఎస్ఐలు గవర్నమెంట్ స్కూల్లోనే హాస్టల్లో ఉండి చదువుతున్నాం. సో కాబట్టి నేను ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు. సో మీరు ఏమనుకోవద్దు, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మేధావి అవుతాడు, మంచి మంచి పోస్టులు వస్తాయి, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏం రాదు అనుకోవద్దు. నేను ఒక 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాకు స్కూల్లో బిల్డింగే లేదు, చెట్టు కింద చదువుతున్నాం. 5వ తరగతి పైన పాత హై స్కూల్లో మాకు బిల్డింగ్ ఉంది. దాని తర్వాత సిఎస్ఐ స్కూల్లో కొల్లాగొండలో బిల్డింగ్ ఉంది. వేరే ఎక్కడా లేదు హై స్కూల్ అక్కడ. అలాంటి బిల్డింగ్లో చదువుకొని ఈరోజు ప్రపంచ దేశంలో సుమారుగా నేను ఒక 3 దేశాలు పోయింటాను. 70,000 మందికి పిల్లలు గురించున్నాను. సుమారుగా 1,500 మంది నుంచి 2,000 మంది పనిచేస్తారు. కోట్లలో జీతం ఇస్తున్నాను. ఇవంతా ఎక్కడ చూస్తుంది, ఇక్కడ మా టీచర్లు నన్ను కూర్చోబెట్టి డిసిప్లిన్ నేర్పించి, నాకు పాఠాలు నేర్పించి అన్ని చెప్పేవారని ఈ రోజు మేము కూర్చొని మాట్లాడుతున్నాను. అదేవిధంగా నాకెందుకు ఎంపీఎస్సీ ఇచ్చారు, ఈయన హైలీ క్వాలిఫైడ్, మంచిగా ఎంగేజ్ వర్గాన్ని మంచి పాటలు నడుపుతాడు, ఈయనకి డబ్బులు అవసరం లేదు, ఈయనకి లంచం అవసరం లేదు, ఈయన దగ్గరుండి అన్నీ చేస్తాడని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చి ఎమ్మెల్యే. అదేవిధంగా మీరు కూడా రేపు మంచిగా చదువుకొని బయటకు వచ్చారంటే మిమ్మల్ని కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు